సో మనం నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. మనం మోడర్న్ ఫిజిక్స్ అనే టాపిక్ మనం స్టార్ట్ చేద్దాం. ఈ మోడర్న్ ఫిజిక్స్లో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. అసలు ఆ యొక్క న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే ఏంటిది, న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే ఏంటిది, అట్లనే అసలు రేడియో యాక్టివిటీ అంటే ఏంటిది, ఇవన్నీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. సో అవన్నీ మనం స్టార్ట్ చేయబోతున్నాం. సో చూద్దాం. సో ఇంకా స్టార్ట్ చేద్దాం. చూడండి ఒకసారి. సో మనం ఇప్పుడు స్టార్ట్ చేయబోయేది ఏంటంటే మోడర్న్ ఫిజిక్స్. సో మోడర్న్ ఫిజిక్స్ ఆధునిక భౌతిక శాస్త్రం అంటాం దీన్ని. సో ఆధునిక భౌతిక శాస్త్రం. సో ఆధునిక భౌతిక శాస్త్రం అనేది మనం స్టార్ట్ చేయబోతున్నాం. ఇందులో మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రేడియో యాక్టివిటీ అంటే ఏంటో తెలుసుకోవాలి. రేడియో యాక్టివిటీ. సో రేడియో యాక్టివిటీ అంటే అనుధార్మికత అని పిలుస్తారు. అనుధార్మికత. రేడియో యాక్టివిటీ, అనుధార్మికత. అసలు అనుధార్మికత అనే పాయింట్ మీకు తెలియాలి అంటే ఫస్ట్ మీకు రెండు పదాలు తెలిసి ఉండాలి. ఒకటి అటామిక్ నెంబర్ అంటే ఏంటి, అలాగే అటామిక్ మాస్ అంటే ఏంటి. అసలు అటామిక్ నెంబర్ అంటే ఏంటి, అటామిక్ మాస్ అంటే ఏంటో తెలిస్తే సో ఆటోమేటిక్గా మనకి మీది అనేది అర్థమవుతుంది అనమాట. చూద్దామా. సో ఫస్ట్ మనం ఆ రెండు పదాలు తెలుసుకొని సో వెళ్ళిపోదాం. తెలిస్తే ఓకే, తెలియకపోతే ఒకసారి వింటే అయిపోతుంది. సో చూద్దాం అదేంటో. ఒకసారి చూడండి, ఇక్కడ మనం ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటాం. సో యురేనియం 90 to 235. యురేనియం 90 to 235. ఈ యురేనియం 90 to 235 కనుక మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో ఏమేమి ఉంటాయి. సో ఏమేమి ఉంటాయి చూడండి. ఈ కింద చూసారా, కింద ఎంత నెంబర్ ఉండొచ్చు సార్ అంటే కింద అనేది మనకి 1 నుంచి 118 వరకు ఎంతైనా ఉండొచ్చు. 1 నుంచి 118 వరకు ఎంతైనా ఉండొచ్చు. ఎంత ఉన్నా సరే, 1 నుంచి 118 వరకు ఎంత ఉన్నా సరే దాన్ని మనం ఏమని పిలవాలంటే అటామిక్ నెంబర్ అని పిలవాలి. సో అటామిక్ నెంబర్ అని పిలవాలి. పరమాణు సంఖ్య అంటారు. సో పరమాణు సంఖ్య. సో పరమాణు సంఖ్య అనేది మనం పిలుస్తాం. మరి ఈ పరమాణు సంఖ్యని దేంతో చూపిస్తారు. సో పరమాణు సంఖ్యను దేంతో చూపిస్తారు సార్ అంటే దీన్ని క్యాపిటల్ జెడ్తో చూపిస్తారు. క్యాపిటల్ జెడ్. పరమాణు సంఖ్యని క్యాపిటల్ జెడ్తో ఇండికేట్ చేస్తారు అని గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంటే. సో మరి ఈ పరమాణు సంఖ్యను చూసి మనం ఏం చెప్పచ్చు చూడండి. దీన్ని యురేనియం ఆటం అని పిలుస్తాం. ఒక ఆటం అంటే చాలు, దానిలో ఎవరెవరు ఉంటారు సార్ అంటే ప్రోటాన్స్ ఉంటాయి, ఎలక్ట్రాన్స్ ఉంటాయి, న్యూట్రాన్స్ ఉంటాయి. ఇవి మనం కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ లో చూసాం. ప్రోటాన్స్ ఉంటాయి, ఎలక్ట్రాన్స్ ఉంటాయి, న్యూట్రాన్స్ ఉంటాయి. సో ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్ ఉంటాయని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే. సో మనం ఒకసారి చూసినట్లయితే చూడండి. సో పరమాణు సంఖ్య జెడ్ కదా. మరి ఇప్పుడు పరమాణు సంఖ్య చూసి మనం ఏం చెప్పచ్చు అంటే ది నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్రజెంట్ ఇన్ ద ఆటమ్. present in the atom. The number of protons present in the atom. The number of protons present in the atom. ఒక పరమాణువులో ప్రోటాన్ల సంఖ్యను తెలియజేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రాన్ల సంఖ్య కాదు, ప్రోటాన్ల సంఖ్య. చాలామంది రెండు ఇచ్చినప్పుడు ఎలక్ట్రాన్స్ అయితే ఏంటి, ప్రోటాన్స్ అయితే ఏంటి పెట్టేస్తున్నారు ఆన్సర్. అలా పెట్టకూడదు అనమాట. ఆన్సర్ అనేది మీకు ఏం చెప్పాలి, అటామిక్ నెంబర్ దేన్ని తెలియజేస్తుంది అంటే అటామిక్ నెంబర్ అనేది ప్రోటాన్ల సంఖ్యను తెలియజేస్తుంది, అంతే. ఓకే. నెక్స్ట్ మనం చూద్దాం. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్రజెంట్ ఇన్ ద ఆటమ్. మరి అంటే ఇప్పుడు ఎన్ని ఉన్నట్టు, ఇక్కడ 92 ఉన్నట్టు. ఇక్కడ కింద ఎంత ఉంటే అంతే. అయితే మనకు అందరూ తెలియాల్సిన విషయం ఏంటంటే ది నెంబర్ అంటే ఒక ఆటంలో ఎన్నైతే ప్రోటాన్స్ ఉంటాయో అన్నే నెంబర్ ఆఫ్ ఏముంటాయి అంటే ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అన్నే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఒక ఆటంలో ఎన్నైతే ప్రోటాన్స్ ఉంటాయో అన్నే నెంబర్ ఆఫ్ ఏముంటాయి. సో అన్నే నెంబర్ ఆఫ్ ఏముంటాయి అంటే అన్నే నెంబర్ ఆఫ్ మనకి ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. సో అన్నే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి అని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే. సో అన్నే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా. సో అయితే ఇక్కడ మనం నెక్స్ట్ చూద్దాం. దీని తర్వాత మనం అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, ఎన్నైతే ప్రోటాన్స్ ఉంటాయో అన్నే ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా. మరి ఎన్నైతే ప్రోటాన్స్ ఉంటాయో అన్నే ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు అన్నే ఎలక్ట్రాన్స్ ఉంటాయినప్పుడు ఇక్కడ ఎన్ని ఉంటాయి, మొత్తం 92 ఉంటాయి. సో ఇక్కడ మొత్తం కూడా మనకి 92 ఉంటాయని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా. సో ఇలా మనం అబ్జర్వ్ చేయొచ్చు దీని యొక్క ఇన్ఫర్మేషన్ గురించి. నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం దీన్ని. సో దీన్ని మనం కంటిన్యూ చేద్దాం. చూడండి, ఇక్కడ పైన చూసారా 235. సో ఈ 235 చూసారా. సో ఈ 235 చూసి మనం ఏం చెప్పచ్చు, అంటే మనకి దీన్ని మనకి అటామిక్ మాస్
లేదా అటామిక్ వెయిట్ అని చెప్తారు. అటామిక్ మాస్ అని కానీ అటామిక్ వెయిట్ అని కానీ మనకి చెప్తారు. మరి అటామిక్ మాస్ కానీ అటామిక్ వెయిట్ అని మన తెలుగులో ఏమంటాం అంటే పరమాణు భారం అని పిలుస్తాం. పరమాణు భారం. మరి ఈ పరమాణు భారం చూసి మనం ఏం చెప్పచ్చు? పరమాణు భారం చూసి మనం ఏం చెప్పచ్చు సార్ అంటే, ఈ పరమాణు భారంని మనం క్యాపిటల్ ఏతో ఇండికేట్ చేస్తాం. ఈ క్యాపిటల్ ఏ ఈ మొత్తం పరమాణు భారం యాక్చువల్గా కేంద్రకంలో ఉండిద్ది. ఇందులో మరి ఎవరెవరు ఉంటారు సార్ అంటే ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్. అంటే పరమాణు భారము అంటే ప్రోటాన్లు ప్లస్ న్యూట్రాన్ల కలయిక. అంటే ఇప్పుడు మనకి ఏ తెలుసు, ఏ ఎంత 235 అని తెలుసు. మరి ప్రోటాన్స్ ఇప్పుడే కదా వచ్చింది 92 అని తెలుసు. అంటే ఆటోమేటిక్గా ఏమొస్తాయి? న్యూట్రాన్స్ వస్తాయి. ఎలా వస్తాయి? 235 నుంచి 92 తీసేయాలి. అప్పుడు 235 నుంచి 92 తీసేస్తే ఏమైందంటే 143 వచ్చింది. 143. సో 143 వచ్చిందని అబ్జర్వ్ చేయొచ్చు. సో కాబట్టి మనకి నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఎన్ని అంటే ఇందులో 143 న్యూట్రాన్స్ ఉంటాయి. సో 143 న్యూట్రాన్స్ అనేవి ఉంటాయని మనం అబ్జర్వ్ చేయాలి. క్లియర్? ఇలా అటామిక్ నెంబరు, అటామిక్ మాస్ మీకు తెలిస్తే ఇప్పుడు మనం ఈ యొక్క లెసన్ని స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సరే. సో చూడండి ఒకసారి ఇక్కడ. సో మనకి ఈసారి నుంచి కనుక ఇట్లో ఎలక్ట్రాన్స్ అని ఉన్నాయి, ప్రోటాన్స్ ఎక్కడ ఉన్నాయి, న్యూట్రాన్స్ అంటే ఇలా చెప్పకూడదు. ఇంకా ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. క్యాపిటల్ జెడ్ అని క్యాపిటల్ ఇవన్నీ తెలుసుకోవాలి. బట్ సో ఈసారి అడిగినప్పుడు మీరు ఏం చేయాలి? ఈసారి అడిగినప్పుడు ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇలా అన్నారు సోడియం 1123 అన్నారు. అలాగే ఇలా అన్నారు పొటాషియం 1939 అన్నారు. ఇప్పుడు ఇందులో ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి అన్నారు అనుకో, కింద ఎంత ఉంటే అంత. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయని అనుకో, ఈ కింద ఎంత ఉంటే అంత. ఎన్ని న్యూట్రాన్స్ ఉన్నాయని అనుకో, పైదాల నుంచి కింద తీసాడు 12. అంతే తప్ప ఏ అంటారు, జెడ్ అంటారు ఇవన్నీ చూడకూడదు. నెక్స్ట్ చూడండి, ఇందులో ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయన్నారనుకో 19. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకో 19. ఎన్ని న్యూట్రాన్స్ ఉన్నాయనుకో పైదాల నుంచి కింద తీసేయడమే 20. సో పైదాల నుంచి కింద తీసేయడమే 20. సో ఇట్లా మనం అబ్జర్వ్ చేయాలన్నమాట. ఓకే. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఈ యొక్క లెసన్ గురించి. సో ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సిన పదం రేడియో యాక్టివిటీ. సో రేడియో యాక్టివిటీ, అనుధార్మికత. అనుధార్మికత అంటే రేడియో యాక్టివిటీ. ఫస్ట్ దీని డెఫినేషన్ చూస్తే అన్ని ఆటోమేటిక్గా అవే అర్థమవుతాయి. డెఫినేషన్ చూద్దాం చూడండి. ది సెల్ఫ్ disintegrating spontaneous emission of the self-disintegrating spontaneous emission of radiation. So the self-disintegrating spontaneous emission of radiation having atomic number so more than 82. Having atomic number more than 82. This radiation consists of alpha comma beta comma gamma rays. This phenomenon called as radioactivity. So this phenomenon called as radioactivity అని చెప్తాం. సో దీని తెలుగు చూడండి. పరమాణు సంఖ్య 82 కంటే పరమాణు సంఖ్య 82 కంటే అధికంగా కలిగిన మూలకపు పరమాణువులు. సో పరమాణు సంఖ్య 82 కంటే అధికంగా కలిగిన మూలకపు పరమాణువులు అస్థిరత్వం కారణంగా విఘటనం చెంది ఆల్ఫా బీటా గామా కిరణాలను విడుదల చేయడం అనేది మనం చెప్తాం. ఆల్ఫా బీటా గామా కిరణాలను విడుదల చేయడం అని మనం అర్థం చేస్తాం. సో చూడండి, పరమాణు సంఖ్య 82 కంటే అధికంగా కలిగిన మూలక పరమాణువులు అస్థిరత్వం కారణంగా
ఆల్ఫా బీటా గామా కిరణాలను విడుదల చేయడం. సో ఇలా ఆల్ఫా బీటా గామా కిరణాలను విడుదల చేయడాన్ని మనం ఏమంటామంటే రేడియో యాక్టివిటీ. అంటే ఏంటో చూద్దామా? సరే, ఇప్పుడు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. దీని మీనింగ్ ఏంటో చూడండి. అసలు పీరియాడిక్ టేబుల్లో అటామిక్ నెంబర్ 82 అంటే ఎవరు? పీరియాడిక్ టేబుల్లో అటామిక్ నెంబర్ 82 అసలు ఎవరు సార్ అంటే సీసం, లెడ్ అనే ఒక ఎలిమెంట్. లెడ్, సీసం అనేది మనకి 82 అనమాట. మరి అయితే అసలు ఇక్కడ మాట్లాడుతుంది పరమాణు సంఖ్య 82 గురించి కాదు. పరమాణు సంఖ్య 82 కంటే అధికంగా కలిగిన మూలక పరమాణువులు అంటే 83 నుంచి 118 వరకు. సో 83 నుంచి 118 వరకు ఎవరైనా సరే, 83 నుంచి 118 వరకు ఏ మూలకమైనా సరే స్టేబుల్గా ఉండదు, అన్స్టేబుల్గా ఉంటుంది, స్థిరత్వంగా ఉండదు, అస్థిరత్వం ఉండిద్ది అనమాట. ఎప్పుడైతే అవి అస్థిరత్వంగా ఉంటాయో వాటి కేంద్రకాలు ఏం జరుగుతాయో తెలుసా? ఎప్పుడైతే అస్థిరత్వంగా ఉంటాయో వాటి కేంద్రకాలు వాటిలో అవే విడిపోతూ ఉంటాయి. సో వాటి కేంద్రకాలు ఏమవుతాయంట? సో వాటి కేంద్రకాలు వాటిలో అవే విఘటనం చెందుతాయి. సో అస్థిరత్వం కారణంగా వాటిలో అవే విఘటనం చెంది క్లియర్ సెల్ఫ్ డిసింటిగ్రేటింగ్ వాటిలో అవే విడిపోవడం. సో వాటిలో అవే విడిపోతాం. సో ఇలా విడిపోవడం ద్వారా ఏం జరిగిద్ది? ఇలా విడిపోతే ఏం జరిగిద్ది అంటే 82 కంటే అధికంగా కలిగిన మూలక పరమాణువులు అస్థిరత్వం కారణంగా వాటిలో అవే విడిపోతాయి. ఇలా విడిపోయి ఏం జరిగిద్ది? ఇలా విడిపోయి ఆల్ఫా బీటా గామా కిరణాలను విడుదల చేస్తాయి. ఇలా ఆల్ఫా బీటా గామా కిరణాలను విడుదల చేయడానికి వీళ్ళు ఏమంటున్నారంటే రేడియేషన్ లేదా రేడియో యాక్టివిటీ అని పిలుస్తున్నారు. ఆల్ఫా బీటా ఓకే, కానీ కొంచెం గామా రేస్ అనేవి డేంజర్ అని మనకు కూడా తెలుసు కదా. సో ఇప్పుడు నేను ఒక రేడియో యాక్టివిటీ తీసుకుంటా. ఆ రేడియో యాక్టివిటీలో ఏమేమి ఉన్నాయి, అసలు ఏంటి కథ అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. క్లియర్? చూద్దాం. వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. ఒక మంచి నోటిఫికేషన్తో మేము ముందుకు రావడం జరిగిందండి. యాక్చువల్గా మనకి రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి నోటిఫికేషన్ను మనకి ఇటీవల కాలంలో పబ్లిష్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఎప్పుడో చెప్పారు నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి, కానీ చాలా క్లియర్ కట్గా ఒక 67 పేజీలతో కూడినటువంటి ఒక నోటిఫికేషన్ మనకి ఇచ్చారు. దాంట్లో మనకి సుమారుగా 32,000 పోస్టులని రావడం జరిగింది. వాటి గురించి ఒక 5 to 10 minutes ఒకసారి డిస్కస్ చేద్దాం. వాటికి సంబంధించి ఎప్పటి నుంచి ఎప్పటి లోపల అప్లై చేసుకోవాలి, ఎగ్జామినేషన్ ఫీజు ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ సుమారుగా ఎప్పుడు ఉండడానికి అవకాశం ఉంది, నెక్స్ట్ అదేవిధంగా సిలబస్ ఏ విధంగా ఉంటుంది, నెక్స్ట్ ఆ పరీక్ష రాసే విధానం ఏంటి, నెక్స్ట్ దానికి ఫిజికల్ మెజర్మెంట్స్ ఏమైనా ఉన్నాయా, ఫిజికల్ టెస్ట్ ఏమన్నా పెడుతున్నాడా, ఇటువంటి విషయాలన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్నీ కూడా 67 పేజీలు అంటే దానికి మనం ఈ చెప్పడానికి చాలా టైం పడుతుంది అని కాదు. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్, మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూస్ వాటిని మాత్రమే ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల్లో డిస్కస్ చేద్దాం. చేయడం వల్ల ఏమవుతుందంటే గ్రూప్ 2 మీద మీకు ఒక అవగాహన అనేది కలుగుతుంది. రైల్వే జాబు మనం సాధించాలంటే ఏం చేయాలి అనే విషయాలు మీకు కొంతవరకు అర్థమవుతుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితులను స్కిప్ చేయకుండా 5 to 10 minutes జస్ట్ ఈ యొక్క వీడియోని చూస్తూ ఉండండి. సరే, మన ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి డేట్ ఆఫ్ ఇండికేటివ్ నోటీస్, డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఇవన్నీ కూడా పక్కకి పెట్టండి. ఇక్కడ మనకి ఓపెనింగ్ డేట్ టైమ్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్, ఇది మనకి ఈ రోజు నుంచి మనకి ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవడానికి అవకాశం 23వ తారీఖు జనవరి 1వ తారీఖు నుంచి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం అనేది జరిగింది ఈ రోజు నుంచి. అదేవిధంగా ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు అంటే 22 ఫిబ్రవరి 2వ తారీఖు వరకు మనం అప్లై చేసుకోవచ్చు. ఓకే, అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క పేమెంట్కి సంబంధించి 24వ తారీఖు వరకు పేమెంట్ క్లోజ్ అవుతుంది అన్నాడు. ఇంకొకటి ఏదైనా సరే మోడిఫికేషన్ అయినా చేయాలనుకున్నట్లయితే దాని ప్రకారం 25/2 నుంచి 26/2 వరకు మోడిఫై చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సరే, అదేవిధంగా డీటెయిల్ వేకెన్సీస్ అనేవి మనకి లాస్ట్ పేజీల్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. వీటిలో మనకి రకరకాల పోస్టులు 1/7 CPC పే మ్యాట్రిక్స్ సుమారుగా 18,000 నుంచి 18,000 స్టార్టింగ్ ఉంటుంది. చిన్న పోస్ట్ అతి చిన్నదానికి 18,000 నుంచి మరలా అలా పెరగడం అనేది జరుగుతుంది. సరే, ఇక్కడ మనకి ఏజ్ అనేది 18 to 36 ఇయర్స్, 18 to 36 ఇయర్స్, 18 సంవత్సరాలు నిండి ఉండాలి కొన్ని రకాల పోస్టులకి. 36 సంవత్సరాల లోపల ఉండాలి. అట్ ద సేమ్ టైం 36 సంవత్సరాలే కాకోకుండా SC, ST, EWS వాళ్ళకి కొంత ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంది, అది కూడా చూద్దాం. తర్వాత నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే 32,438 పోస్టులు, 32,438 పోస్టులు. కాబట్టి చాలా మంచి నెంబర్ అండి అది. చాలా 32,000 పోస్టులు అంటే చిన్న విషయం కాదు. కాబట్టి జోనల్ వైజ్గా మనకి మంచి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఎటువంటి పరిస్థితులను కూడా ఈ అవకాశాన్ని వదలొద్దు.
32,438 పోస్టులు. తర్వాత ఇంకా మనకి దీంట్లో ఉన్నటువంటి మనం తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఇవన్నీ కూడా మనకి అవసరం లేదు. నెక్స్ట్ ఇంకా మనకి ఏదైనా ఉన్నట్లయితే మీరు ఇక్కడ హర్షిత్ ఇన్స్టిట్యూట్కి వచ్చినట్లయితే అన్ని విషయాలు మీకేమైనా డౌట్లు ఉన్నట్లయితే క్లారిఫై చేస్తాం. తర్వాత ఏజ్ లిమిట్ ఆల్రెడీ ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఇక్కడ ప్రిస్క్రైబ్డ్ ఏజ్ ఇన్ నార్మల్ చూసుకున్నట్లయితే 18 to 33 ఇయర్స్. ఏజ్ అప్లికెంట్ ఇక్కడ జీఎన్లో అక్కడ మనకి 36, 18 to 36. జనరల్గా చూసుకున్నట్లయితే 18 to 36. దాంట్లో వాడు ఏమంటాడు అంటే నాన్ క్రిమిలేయర్కి 3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఒక 3 years, అలా ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి ఒక 6 years ఇలాగా ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనప్పుడు కూడా 18 to 36 అనేది మనం కన్సిడర్ చేయాలి. తర్వాత కొంత ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా మనం డిస్కస్ చేసుకోవాల్సినటువంటి అంశాలు కనుక చూసుకున్నట్లయితే 27 పేజీల్లో మనం తెలుసుకోవాల్సినటువంటి అంశాలు చూసినట్లయితే ఈ టెస్ట్ అనేది ఏ విధంగా ఉంటుందంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఆల్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హ్యావ్ టు అండర్గో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆన్ ద స్పెసిఫైడ్ డేట్, time and venue as per the e-call letter to the downloaded by the candidates from the website of RRBs. ఇక్కడ మనకి పర్టికులర్గా పలానా తారీఖున పలానా టైంలో డేట్ అనేది ఇవ్వలేదు, కానీ మీకు ఈ-కాల్ లెటర్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. కంపల్సరీ ఆ యొక్క డేట్ ఎప్పుడు ఏంటి అనేది మీకు తెలియజేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎగ్జామినేషన్ డేట్ అనేది ఇస్తాడు. ఆ టైము, డేటు, సెంటరు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సరే ఇక మనకి the examination duration and number of questions for the CBT are indicated below. ఇప్పుడు ఇక్కడ మనకి చెప్పాడు ఏ విధంగా ఉంటుంది. జనరల్ సైన్స్ 25 మార్క్స్, డ్యూరేషన్ 90 minutes. డ్యూరేషన్ 90 minutes అంటే ఇక్కడ మనకి గంటన్నర, 1.5 hour. ఈ 1.5 hour టైం ఉంటుంది. దాంట్లో జనరల్ సైన్స్ అంటే మనకి ఏంటంటే మనకి ఈ యొక్క ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, బాటనీ, జువాలజీ అన్నిటికి సంబంధించినటువంటి జనరల్ సైన్స్ అన్నాడు. దానికి సంబంధించిన ప్రీవియస్ పేపర్లు కనుక మనం ఒకసారి చూసినట్లయితే ఆ యొక్క ఎగ్జామినేషన్ సరళ ఏ విధంగా ఉందనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. తర్వాత మ్యాథమెటిక్స్ 25 మార్క్స్, మ్యాథమెటిక్స్ అనేది 25 మార్క్స్. తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 మార్క్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 మార్క్స్. అండ్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ అవి 20 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా 100 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకి పేపర్ సెట్. ఇది మనకి అవగాహన కలగాలి అంటే ప్రీవియస్ గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేశాడు, పేపర్ ఏ విధంగా ఉందనే విషయం తప్పనిసరిగా మనం చూడాలి. సరే ఇంకా మనకి ఇది ఇంకొక ఇంపార్టెంట్ విషయం, దేర్ విల్ బి నెగిటివ్ మార్క్ ఆఫ్ 1/3 మార్క్స్. నెగిటివ్ మార్కింగ్ ఉంది. మీరు రాంగ్ ఆన్సర్ కనుక చేసినట్లయితే 1/3 మార్కు కట్ అవడం అనేది జరుగుతుంది. కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి మనం. ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సరే మినిమం పర్సెంటేజ్ ఎంత రావాలి? అన్రిజర్వ్డ్ అంటే ఓసీ క్యాండిడేట్స్ అయితే 40% ఉండాలి, ఈడబ్ల్యూఎస్ అయినా 40% ఉండాలి. ఓబీసీ నాన్ క్రిమి లేయర్ వాళ్ళు వచ్చేటప్పటికేమో 30, ఇక్కడ మనకి నాన్ క్రిమి లేయర్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి వాళ్ళు 30%, ఎస్సీ 30%, ఎస్టీ వాళ్ళు కూడా 30% ఆఫ్ మార్క్స్, 100కి 30% కనుక వచ్చినట్లయితే వాళ్ళు క్వాలిఫై అయినట్టుగా పరిగణన చేస్తారు. అది జాబ్ రావడానికి కాదండి, జస్ట్ క్వాలిఫై అయినట్టు. ఆ పై మార్కులు ఎవరికైతే వస్తే వాళ్ళకి జాబ్ ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి మనకి సిలబస్ ఏంటి, ఎలా చదవాలి ఏంటి అనేది ప్రీవియస్ పేపర్లు తీసుకుని మంచి స్టాండర్డ్ పుస్తకాలు కనుక తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం జాబ్ సంపాదించుకోవచ్చు. ఈ 32,400 పోస్టుల్లో ఒక పోస్టును మనం ఖచ్చితంగా తీసుకెళ్ళవచ్చు సిస్టమేటిక్గా ప్రిపేర్ అయినట్లయితే. ఎలా ప్రిపేర్ అవ్వాలని ప్రతిదానికి కూడా స్టాండర్డ్ పుస్తకాలు తీసుకోవాలి, మంచి గైడెన్స్ కావాలి, స్టాండర్డ్ పుస్తకాలు కావాలి. ప్రీవియస్ పేపర్లు చూసుకుంటూ ఉండాలి, ఎక్కువ మోడల్ పేపర్ చేస్తూ ఉండాలి. నెంబర్ ఆఫ్ మోడల్ పేపర్స్ చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. సరే ఇంకా మనకి దీంట్లో మనం డిస్కస్ చేసుకోవాల్సిన అంశాల్లో ఇంకా మనకి 27 పేజీలు ఉన్నటువంటి అంశాల్లో డిజేబిలిటీ గురించి కూడా కొంత ఇవ్వడం అనేది జరిగింది. అవి కూడా డిస్కస్ చేద్దాం. తర్వాత వేరొక వీడియోలో మిగతా విషయాలను కూడా డిస్కస్ చేద్దాం. సరే ఇంకా మనకి ఇంపార్టెంట్ డేటాలు చూసుకున్నట్లయితే ఏవే పోస్టులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏంటి అనేది ఎస్సీ ఎన్ని, ఎస్టీ ఎన్ని, బీసీ ఎన్ని కూడా రకరకాలైనటువంటి అంశాలని కూడా ఇవ్వడం జరిగింది. మీరు క్లియర్ కట్గా దాని ఒక నోటిఫికేషన్లో ఎక్కడెక్కడ ఏ పోస్టులు ఉన్నాయి ఏంటి అనేది క్లియర్గా చూడొచ్చు. అన్ని అసిస్టెంట్ పోస్టులే కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. నెక్స్ట్ ఇవన్నీ కూడా వేరే పోస్టులు 34,000కు సంబంధించినటువంటి పోస్టుల యొక్క డేటా అంతా కూడా వీటిల్లో ఇవ్వడం జరిగింది. సరే ఇంకా మనకి నెక్స్ట్ డేటా కనుక మనం చూసుకున్నట్లయితే వీటిల్లో మనకు అప్లై చేసుకోవడానికి ఉన్నటువంటి ఫీజు ఎంత అని చూసుకున్నట్లయితే మామూలుగా ఓసీ వాళ్ళకైతేనేమో 500 రూపాయలు ఫీజు. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ
మరియు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 250 రూపీస్ ఫీజు చెల్లించినట్లయితే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకా మనకి దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే, ఈ యొక్క ఎగ్జామినేషన్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు తప్పనిసరిగా హర్షిత్ ఇన్స్టిట్యూట్కి కాల్ చేయండి, లేదా ఒకసారి హర్షిత్ ఇన్స్టిట్యూట్ని ఇన్స్టిట్యూట్కి ఒకసారి రావడానికి ప్రయత్నం చేయండి, లేదా ఖచ్చితంగా కాల్ చేయండి. ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ ఏం కాదు. తప్పనిసరిగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సంబంధించినటువంటి డేటా ఇది, అది మనందరికీ కూడా జనరల్గా మనకు అవసరం లేదు, కాబట్టి అందుకని స్కిప్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనకి సెల్ఫ్ డిక్లరేషన్ బై ద ఓపీసీ క్యాండిడేట్స్, అది కూడా మనకి అవసరం లేదు. అలా కొన్ని స్కిప్ చేయడం జరుగుతుంది. అవి మనకి అవసరం లేనటువంటి అంశాలుగా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎవరైతే అవసరం ఉంటుందో వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయాలి. మెయిన్ మనకు కావాల్సింది ఏంటంటే ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు అప్లై చేసుకోవాలి, నెక్స్ట్ ఏజ్ ఏ విధంగా ఉంది, మినిమం మార్క్స్ ఎన్ని రావాలి, తర్వాత మనకి ఎగ్జామినేషన్ డేట్ ఇంకా ప్రకటించలేదు, అదొకటి ఇంపార్టెంట్, సిలబస్ ఏంటి, ఏం చదువుకోవాలి అనేది మాత్రమే మనకి ఇంపార్టెంట్గా మనం తీసుకోవాలి. ఇది ఇప్పుడే చెప్పాను మీకు ఆ సిలబస్కి సంబంధించినటువంటి అంశం. తర్వాత ఇంకా మనకి ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఇక్కడ ఫిజికల్ ఫిట్నెస్కి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఏజ్ లిమిట్ గురించి కూడా డిస్కస్ చేసుకోవడం అనేది జరిగింది. తర్వాత ఇక్కడ 22లో చూసుకున్నట్లయితే 21, 22లో ఇక్కడ ఇది మనకి ఫిజికల్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందండి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అని చెప్పేసి అంటాడు, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటాడు, తర్వాత మెడికల్ ఎగ్జామ్. ఇది మనకి ప్యాట్రన్. ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఆల్, ఇక్కడ మనకి ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, మెడికల్ ఎగ్జామ్ ఉంటుంది, అయిన తర్వాత పోస్టింగ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇది దీని గురించి చూస్తున్నానండి ఇందాక నుంచి నేను. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఏంటి అని చెప్పేసానంటే, మేల్ క్యాండిడేట్కి ఏం చేయాలి, ఫీమేల్ క్యాండిడేట్కి ఏం చేయాలాగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. వాటిలో మేల్ క్యాండిడేట్ అయితే షుడ్ బి ఏబుల్ టు లిఫ్ట్ అండ్ క్యారీ 35 kgs ఆఫ్ ఏ వెయిట్ ఫర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 100 meters in 2 minutes ఇన్ 1 ఛాన్స్. ఒక్క ఛాన్స్లో వాడు ఏం చేయాలంటే, వాడు 35 kgల బరువు ఎత్తుకొని 100 మీటర్లు నడిచి వెళ్ళాలి 2 నిమిషాల్లో, ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. 100 మీటర్లో 2 నిమిషాల్లో 35 kgలు ఎత్తుకొని చాలా ఫాస్ట్గా వెళ్ళాలి. అది ఫస్ట్ సినారియో. అది కూడా ఒక ఛాన్స్లోనే ఇన్ 2 minutes ఇన్ 1 ఛాన్స్ వితౌట్ పుట్టింగ్ ద వెయిట్ డౌన్. ఆ యొక్క బ్యాగ్ని బరువు కింద దాన్ని కింద పెట్టకూడదు, కింద పెట్టకుండానే ఆ యొక్క 100 మీటర్లో ప్రయాణం చేయాలి విత్ ఇన్ 2 minutes. అది ఫస్ట్ కండిషన్. షుడ్ బి ఏబుల్ టు రన్ ఫర్ డిస్టెన్స్ ఆఫ్ 1000 meters ఇన్ 4 minutes and 15 seconds. 4 నిమిషాల 15 సెకండ్లో 1000 మీటర్లు అంటే 1 కిలోమీటర్. 4 నిమిషాల్లో 15 సెకండ్లో 1 కిలోమీటర్ పరిగెత్తాలి. ఈ రెండు కూడా ఫుల్ఫిల్ చేయాలి, గుర్తుంచుకోండి. తర్వాత ఇంకా మనకి ఉమెన్ స్త్రీల విషయంగా వచ్చేటప్పటికి 20 kgల వెయిట్ని 20 kgs వెయిట్ 2 నిమిషాల్లో, ఇక్కడ 100 మీటర్లో 2 నిమిషాల్లో, ఇక్కడ ఒక ఛాన్స్లోనే ఇక్కడ మనకి వెయిట్ తగ్గుతుంది. ఇక్కడ 35 kgs, ఇక్కడ 20 kgs మాత్రమే. ఉమెన్కి అయితే 20 kgలు మాత్రమే వెయిట్ని కింద పెట్టుకోకుండా ఆమెలో తీసుకెళ్ళాలి. తర్వాత ఈ యొక్క 1000 మీటర్లు అంటే 1 కిలోమీటర్ 1000 మీటర్లని 5 minutes 40 seconds, వీళ్ళకి 4 minutes 15 seconds, వీళ్ళకైతే 5 minutes 40 seconds ఇవ్వడం అనేది జరిగింది. ఆల్మోస్ట్ అలా నాకు తెలిసి మ్యాక్సిమం అందరూ కూడా ఈ యొక్క ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో పీఈటీలో ఆల్మోస్ట్ అందరూ కూడా క్వాలిఫై అవుతారు. మీరు చేయవలసిందల్లా ఎగ్జామినేషన్కి గట్టిగా ప్రిపేర్ అవ్వాలి. ఆ సిలబస్ ప్రకారం ఆ 100 మార్క్స్కి గట్టిగా మీరు అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ, అలాగే జనరల్ సైన్స్ కానీ, జనరల్ అవేర్నెస్ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, ప్రతి విషయంలో మీద గ్రిప్ సంపాదించుకొని గట్టిగా ప్రిపేర్ అవ్వండి. మీకు ఆల్రెడీ గ్రూప్ టీకి సంబంధించినటువంటి బ్యాచ్లు ఆల్రెడీ మన హర్షిత్ ఇన్స్టిట్యూట్లో రన్ అవుతున్నాయి. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తప్పనిసరిగా మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ కాల్ చేయండి. ఎక్సలెంట్ బ్యాచెస్ అనేవి కూడా ఇక్కడ మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. గ్రూప్ టీకి సంబంధించి మీకు ఎప్పుడు ఎక్కడ ఏ డౌట్ వచ్చినా తప్పనిసరిగా మనకి కాల్ చేయండి. వీలైతే కనుక ఒకసారి విజయవాడలో ఉన్నటువంటి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. ఫ్రెండ్స్, మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే షేర్ చేయండి.